అందరికీ నమస్కారం. అడవుల్లో నివసించే దేవుడు ఒకరు ఉంటే అతను అయ్యప్ప స్వామి. కానీ అయ్యప్ప స్వామిని పూజించడంలో 41 రోజులు ఎందుకు తప్పనిసరి? ఇది కేవలం సాంప్రదాయమా లేదా దేవుడు దాచిన ఒక మహారహస్యమా? ఈ వీడియో పూర్తిగా చూడండి. అయ్యప్ప స్వామి సాధారణ దేవుడు కాదు. శివుడు శక్తి, మోహిని అవతారంలోని విష్ణువు శక్తి. ఈ రెండిటి సంగమమే అయ్యప్ప. అందుకే అయ్యప్ప స్వామిలో తపస్సు ప్లస్ కరుణ ప్లస్ క్రమశిక్షణ 3 శక్తులకు ఉంటాయి. అయ్యప్ప స్వామి సాధారణ దేవుడు కాదు, శివుడు శక్తి, మోహిని అవతారంలోని శివుడు శక్తి. ఈ రెండిటి సంగమమే అయ్యప్ప. అందుకే అయ్యప్ప స్వామిలో తపస్సు ప్లస్ కరుణ ప్లస్ క్రమశిక్షణ 3 శక్తులు ఉంటాయి. ఇదే మొదటి రహస్యం. 41 రోజులంటే కేవలం ఉపవాసం కాదు, అది మనస్సు శుద్ధి కాలం. మన శరీరంలో 41 రోజులు ఒకే ఆలోచన ఉంటే అది అలవాటుగా మారుతుంది. అయ్యప్ప స్వామి చెబుతున్నాడు, ముందు నిన్ను నువ్వు జయించు. కోపం, అహంకారం, అసూయ. ఈ 41 రోజుల్లో మన లోపలున్న చెడునంతా తీసేస్తే స్వామి దర్శనం జరుగుతుంది. అందుకే అయ్యప్ప స్వామి సులభంగా దర్శనం ఇవ్వడు. అయ్యప్ప స్వామి రాజ్మహల్లో ఉండగలడు, కానీ ఆయన అడవుల్లో కూర్చున్నాడు. ఎందుకంటే అడవి అంటే ప్రకృతి ముందు మనిషి చిన్నవాడు. అయ్యప్ప స్వామి భక్తుడికి నేర్పేది ఇదే. నువ్వు దేవుడి ముందు శూన్యమే. అహంకారం ఉన్నవాడికి శబరిమలం ఎక్కడం చాలా కష్టం. చాలామంది ఈ మంత్రం చెప్తారు, కానీ అర్థం తెలియదు. స్వామియే శరణమయ్యప్ప అంటే నా జీవితం నీ చేతుల్లో ఉంది, నా అహంకారం వదిలేస్తున్నాను, నన్ను నడిపించు స్వామి. ఈ భావనతో పలికితేనే అయ్యప్ప స్వామి స్పందిస్తారు. మకర జ్యోతి కేవలం వెలుగు కాదు, అది భక్తి శిఖర స్థాయి సూచన. మన లోపల అహంకారం పూర్తిగా పోయినప్పుడు జ్ఞానం వెలుగుతుంది. ఆ వెలుగుకే మకర జ్యోతి ప్రతీక. అందుకే కనిపించినప్పుడు కన్నీళ్లు వస్తాయి. అయ్యప్ప స్వామి ఎప్పుడు తోడుగా ఉండేది డబ్బు అడిగే వాళ్ళని కాదు, పవర్ అడిగే వాళ్ళని కాదు. ఓర్పు ఉన్నవాళ్ళు, క్రమశిక్షణ ఉన్నవాళ్ళు, నమ్మకం వదలని వాళ్ళు. ఇలాంటి భక్తుడిని అయ్యప్ప స్వామి ఎప్పుడూ వదలడు. నీ జీవితం ఇప్పుడే కష్టంగా ఉంటే అది శిక్ష కాదు, అది అయ్యప్ప స్వామి నిన్ను తయారు చేస్తున్న ప్రక్రియ. అయ్యప్ప స్వామి ఆలస్యం చేస్తాడు, కానీ ఖాళీ చేతులతో పంపడు. స్వామియే శరణమయ్యప్ప.